దొంగ దొంగతనమును, హత్యను నాశనము చేయటానికి వస్తాడంట. దేనికి వస్తాడండి దొంగ? మనకిచ్చి వెళ్ళటానికి వస్తాడా ఏంటి? దొంగ నీ దగ్గరికి ఎప్పుడైనా వస్తాడు దొంగతనం చేయటానికి. ఏం దొంగతనం? నీ దగ్గర ఉన్న బంగారం వాడికి అవసరమే లేదు. అవసరమైతే ఇంకా నీకు బంగారాన్ని ఇచ్చి ఆశ చూపిస్తాడు వాడు. నాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఒక్కడనే ఎందుకు వెళ్ళాలి ఆ నరకానికి? ఆ నిత్య నరకంలో నేనొక్కనే ఎలా ఉండాలి? నాకెవరు ఫెలోషిప్ వద్దా? నాకు ఫ్రెండ్స్ కావాలిగా. మీకు తెలియదు దేవుని బిడ్డలారా, నేను చెప్తూ ఉన్నా, వాడికి ఫ్రెండ్స్ అనేక మంది ఉన్నారు మనలో. నాలో కూడా కొన్ని ఉండొచ్చేమో. ప్రార్థన చేయకపోవటమే పాపం అండి. ప్రార్థన చేయకపోతే వాడు వస్తాడు. మంచి పని చేసావేస్తే నువ్వు ఈరోజు అలా ఉండు. నువ్వు చక్కగా వీడియోలు చూస్తూ ఉన్నావు కదా, స్క్రోల్ చేస్తూ ఇంకొక 1 అవర్ చూడు. మీరు ఎప్పుడైనా ఫోన్ పట్టుకున్నారా? ఫోన్ పట్టుకున్నప్పుడు చూస్తూ ఉన్నప్పుడు చూస్తూనే ఉంటాము. చూస్తే 2 గంటలు మనకి ఎలా గడిచిద్ది? 2 గంటలు 20 నిమిషాలలాగా టైం చూస్తే అమ్మో. కానీ దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు నీవు నీ జీవితకాలం ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నావయ్యా అని అడిగితే, నా జీవితకాలం అంతయు నా దేవుని మందిరములో ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నా. నా దేవుని యొద్ద ఒక వరము అడిగాను. నా దేవుని ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును ఉండాలని, నా జీవితకాలం అంతయు ఆ మందిరములో ఉండాలని. ఏముంది మందిరంలో? మీరు ఎప్పుడు ఒకరోజు వచ్చి మందిరంలో ఉండటం చూడలే. కొద్దిమంది వస్తున్నారు, అప్పుడప్పుడు వచ్చి ప్రే చేసుకొని వెళ్తున్నారు. ప్రతిష్ఠించుకొని ఒక రోజు 2 రోజులు సెలవు పెట్టుకొని అవసరమైతే దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఉండటం. ఆయన మహారాజు అండి. హీఈస్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. నీలాగా నాలాగా సాదా సీదా వ్యక్తి కాదైనా ఒక మహారాజయ్యుండి నా జీవితకాలం అంతా కూడా దేవుని మందిరములో ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నా. ప్రభువా నన్ను క్షమించయ్యా, నా మనస్ఫూర్తిగా అడుగుతుంది, నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అంటాం మనం. కానీ దావీదు పాపం చేసినప్పుడు దేవుని సన్నిధిలో 51వ కీర్తన మొత్తం రాశాడు. పొద్దున్నే లెగిసి మీరు చేసే పనేంటి అని మిమ్మల్ని అడిగితే, మీకు తెలుసు పొద్దున్నే లేకంగానే ఏం చేస్తారో. కొంతమంది పొద్దున్నే లేకంగానే ఫోన్ తీసుకుంటారు. ఫోన్ చూడటం అలవాటు. పొద్దున్నే లేకంగానే ఫస్ట్ ఫోన్ తీసుకుంటాం. పొద్దున్నే లేకంగానే ఫస్ట్ లేడీస్కి కిచెన్ గుర్తొస్తుంది. కిచెన్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఇంకా కొంతమంది లేకంగానే న్యూస్ పేపర్ అంటే చాలా ఇష్టం. న్యూస్ పేపర్ చదవటంలో తప్పు లేదండి. వార్తలు మనం తెలుసుకోవాలి ఏం జరుగుతుందని. కానీ ఉదయం లేకంగానే పేపర్ పట్టుకుంటాం. ఉదయం లేకంగానే కాఫీ అలవాటు కొంతమందికి. అయ్యా దావీదు, ఉదయం లేకంగా నువ్వేం చేస్తావయ్యా నాయన అని దావీదుని అడిగితే మనం, దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను చెప్పండి. హల్లెలూయా. వేకువనే నువ్వేం చేస్తావయ్యా దావీదు అంటే, నేను వేకువనే దేవా నా దేవుడువు నీవే, వేకువనే నిన్ను వెతికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలని నేను నా హృదయం ఎంతో ఆశతో పరితపిస్తోందయ్యా. ఇలాంటి సార్లు మనం ఎలా ఫీల్ అవుతూ ఉంటామంటే, ప్రభువా నా అక్కను కానీ, లేదంటే నా అన్నయ్యని కానీ, నా తమ్ముడిని కానీ అంత ఉన్నతమైన స్థితిలో నీవు ఉంచావు కదా. నేను ఇంత అవసరతలో ఉంటే, ఇంత బాధపడుతూ ఉంటే, ఇంత వేదన పడుతూ ఉంటే వాళ్ళు ఎందుకు చూడరు? మన దృష్టి ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలుసా? మన బంధువులు సంపన్న స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి మన మనసు వెళ్ళిపోద్ది. ఈవెన్ నా మనసు కూడా. మేము ఇంత అవసరతలు ఉంటే వాళ్ళు ఎందుకు చేయరు? నేనంట చాలా చెడ్డ మనసు అండి అది. దావీదు ఈ రోజున నేర్పిస్తున్నాడు, యెహోవా నీ దిక్కునకు నా ఆత్మను ఎత్తికొనుచున్నాను. వ్యక్తులు మనతో ఎప్పుడూ వస్తూ ఉంటారంట, మనల్ని ఫాలో అవుతూ ఉంటారు. ఎవరు ఆ 2 వ్యక్తులు అని మనం ఆలోచిస్తే, యథార్థతయు నిర్దోషత్వమును. మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఇంకా గట్టిగా చెప్దామా? ప్రభు పాదాల చెంత ఉండటం మనకెంతో మంచిది, ఎంతో శ్రేష్టమైనది. దేవుని మాట వచ్చినప్పుడే దేవునికి లోబడతాం. ఇందాక లాజర్ బ్రదర్ ప్రార్థించినట్టుగా ఎక్కడున్నాం మనము? అరణ్యం అనే యాత్రలో ఉన్నాం.
ఎక్కడికి వెళ్ళటానికి? పరమ కానాను వెళ్ళటానికి మనము సిద్ధపడుతూ ఉన్నాం. ఈ సిద్ధపాటులో దేవుని వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యానుసారంగా మనము ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉంటే, ఒక 4 రోజులు మీరు స్నానం చేయకుండా అలాగే ఉండండి, చూద్దాం ఎలాగుంటుందో మీ శరీరం. స్నానం మాత్రం అవసరమైతే రోజుకు 2 పూట్ల చేస్తాం గానీ, మన ఆత్మను మనం ఎన్నిసార్లు మనం కడుక్కుంటూ ఉన్నాం? ఎలా కడుక్కోగలం మనము ఆత్మను? మంచి సోపు, మంచి కాస్ట్‌లీ సోపు వాడదామా? ఆత్మకు సోపు టచ్ అవ్వదు. ఆత్మకు టచ్ అవ్వాలంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యం విని, ఆ వాక్యానుసారంగా మన జీవితాల్ని కట్టుకుంటే, ఈ అరణ్యంలో ఉంటే ఎవరైనా వస్తారు. గుర్తుంచుకోండి. వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, దుష్టుడు ఉంటాడు, శత్రువులు ఉంటారు. ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలని ఒక బలమైన ప్రేరణ ఉంది. అది చెప్పి ముందుకెళ్తా. మన పక్కన చర్చ్ ప్లేస్‌లో పప్పాయి చెట్టు ఉంది. మీరు చూసే ఉంటారు. అందరికీ తెలుసా చివర. కాయలొచ్చాయి. చక్కగా పెద్దగయ్యాయి. కరెక్ట్‌గా మొన్న నేను మధ్యాహ్నం ఎందుకు వాటిని చూసుకొని చాలా సంతోషపడతా ఉన్నా. కొంచెం లైట్‌గా కలరొచ్చాయి. అంటే పండటానికి సిద్ధంగా ఉన్నాయి. నేను అనుకున్నా, అంటే నేనేం పెట్టలేదులెండి. ఎవరో విత్తనాలు ఇసిరితే వచ్చిందంట అది. ఎట్లయినా మన ప్లేస్‌లో వచ్చింది కాబట్టి అది మనది. ఒక బాధ్యతతో ప్రతిదినం దాన్ని చూసుకోవటం. అబ్బో! వస్తున్నాయి కాయలు కోసుకోవచ్చు అనే ఒక ఆశతో నేను ఎదురు చూస్తూ నా కాయలు కొంచెం పండినప్పుడు చాలా సంతోషంగా ప్రతిరోజు అటెళ్తా నేను. ఏమన్నా పిచ్చి గడ్డి, చెత్త అంతా ఉంటే వాళ్ళు పడేస్తా ఉంటారు. నేను తీస్తా ఉంటా. చూసి హ్యాపీగా, సంతోషంగా అప్పుడే అలా ఎళ్లి పడుకున్నా. లెగిసేలోపు కరెక్ట్‌గా పెద్దగా లైట్‌గా వచ్చిన 2 కాయలు నేను నిద్ర లెగిసి చూసేలోపు లేవు. ఆ కాయలు పొయ్యాయి అనే బాధ నాకైతే లేదు గానీ, లోపల నాకొక భయం పట్టుకుంది. దొంగతనమును, హత్యను, నాశనము చేయటానికి వస్తాడంట. దేనికొస్తాడండి దొంగ? మనకిచ్చి ఎళ్ళటానికి వస్తాడా ఏంటి? దొంగ నీ దగ్గరికి ఎప్పుడైనా వస్తాడు దొంగతనం చేయటానికి. ఏం దొంగతనం? నీ దగ్గరున్న బంగారం వాడికి అవసరమే లేదు. అవసరమైతే ఇంకా నీకు బంగారాన్నిచ్చి ఆశ చూపిస్తాడు వాడు. నీ దగ్గర దాచిపెట్టబడిన దేవుని వాక్యాన్ని దొంగిలించటానికి వాడొస్తాడు. ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు నాకు తెలిసి బయట. ఎందుకు అంటే, ఈ బలమైన దేవుని వాక్యం వారి హృదయాల్లో ముద్రించబడితే, దేవుని కొరకు స్థిరపరచబడితే రేపు పొద్దున దేవుని రాజ్యంలో ఉంటారు. నాకది ఇష్టం లేదు. ఎందుకంటే నేనొక్కడినే ఎందుకెళ్ళాలి ఆ నరకానికి? ఆ నిత్య నరకంలో నేనొక్కడినే ఎలా ఉండాలి? నాకెవరు ఫెలోషిప్ వద్దా? నాకు ఫ్రెండ్స్ కావాలిగా. మీకు తెలియదు దేవుని బిడ్డలారా, నేను చెప్తూ ఉన్నా. వాడికి ఫ్రెండ్స్ అనేక మంది ఉన్నారు మనలో. నాలో కూడా కొన్ని ఉండొచ్చేమో. ప్రార్థన చేయకపోవటమే పాపం అండి. ప్రార్థన చేయకపోతే వాడు వస్తాడు. మంచి పని చేసావు ఎస్తేర్, నువ్వు ఈరోజు అలా ఉండు నువ్వు. చక్కగా వీడియోలు చూస్తూ ఉన్నావు కదా, స్క్రోల్ చేస్తూ ఇంకొక 1 అవర్ చూడు. మీరు ఎప్పుడైనా ఫోన్ పట్టుకున్నారా? ఫోన్ పట్టుకున్నప్పుడు చూస్తూనే ఉంటాము. చూస్తే 2 గంటలు. మనకి ఎలా గడిచిద్ది ఆ 2 గంటలు? 20 నిమిషాలలాగా టైం చూస్తే అమ్మో! జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఇవంతే దినాల్లో కూడా దేవుని భయం లేకుండా మనం నిజంగా జీవిస్తున్నామేమని లోపల దేవుని ఆత్మ నిజంగా చాలా దుఃఖపడుతున్నట్టు అనిపిస్తుంది. దేవుని ఆత్మ ఎప్పుడు దుఃఖపడతాడు? తల్లిదండ్రులు ఎప్పుడు దుఃఖపడతారు? పిల్లలు మాట విన్నప్పుడు ఎంత దుఃఖపడతారో, పిల్లలు మాటకు లోబడినప్పుడు ఎంత దుఃఖపడతారో తల్లిదండ్రులు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బట్టి ఎప్పుడు దుఃఖిస్తాడు అంటే, ఆయన మాట వినకుండా మనకిష్టం వచ్చింది మనం చేసేటప్పుడు ఆయన చాలా దుఃఖపడతాడండి. ఈరోజు అసలే బల్ల ఉంది. చాలా క్లుప్తంగా చెప్పాలి అనుకున్నా. 22 వచనాలు ఎప్పుడు చెప్పాలి నేను? నేను అనుకుంటూ ఉన్నా, నాకు చిన్న కీర్తన వస్తే బాగుండు, పాస్టర్ గారికి పెద్దవి వస్తే బాగుండు.
సింపుల్‌గా త్వరగా చెప్పేయగలుగుతారు. నాకేం సరిగ్గా చెప్పడం కుదరదు. చిన్నయి వస్తే బావుండు అనుకుంటా. కానీ నాకే పెద్దయి వస్తున్నాయి. పాస్టర్ గారికి చిన్నయి వస్తున్నాయి. "నువ్వంత టైం తీసుకుంటావు" అన్నారు. మరి నా కీర్తన ఎక్కువ వచ్చిందిగా అంటున్నా నేను. ఏది ఏమైనా ఈ కీర్తనల గ్రంథం ద్వారా మీరేమో గానీ నేను నిజంగా చాలా వ్యక్తిగతంగా ఆశీర్వదించబడుతూ ఉన్నానండి. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కృంగిన సమయంలో, శత్రువులు మనల్ని నిందించే సమయంలో, ఆదరణ లేని సమయంలో ఎలా ఉండాలి అనేది దావీదు కీర్తనల ద్వారా చాలా నేర్చుకుంటూ ఉన్నా. దావీదు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అతనిలో చాలా ప్రత్యేకత ఉంది దావీదులో. ఏంటి ఆ ప్రత్యేకత? ఒక 3 క్వెషన్స్ ఏస్తాను. నేను మిమ్మల్ని ఏమి రిక్వెస్ట్ చేయను. చెప్తారా సమాధానమని. మీరు ఎవరైతే చెప్పాలి అనుకుంటే చాలా షార్ప్‌గా ఒక సెకండ్‌లో మీరు ఆన్సర్ చెప్పేసేయండి. దావీదు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. దేనికి ప్రత్యేకమైన వ్యక్తి? దేనికి ఆయనకు అంత ఇంపార్టెన్స్ అని మీరు అనొచ్చేమో. ఇటువైపోళ్ళు ఖతీజానే అడుగుతున్నా డైరెక్ట్‌గా త్వరగా షార్ప్‌గా చెప్తదని. కొంతమంది చెప్పండరా అన్న ఆన్సర్ ఉన్నా కూడా అలా ఉంటారు. టైం అయిపోద్ది. ఖతీజా, ప్రస్తుతానికి నీ ఆశ ఏంటో చెప్పు. ప్రస్తుతానికి నీకున్న ఆశ. దేవుడు నాకు ఈ ఆశ నెరవేరిస్తే బాగుండు అన్నది ఏదైనా ఉంటే త్వరగా చెప్పేసేయి. సూపర్. మంచి రైట్ ఆన్సర్ రైట్ టైంలో చెప్పింది. తన అవసరతలో ఉంది కాబట్టి దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తే బాగుండు, తద్వారా దేవుని సన్నిధిలో కనబడటానికి. ఇటువైపులో ఇటువైపు ఉన్న వాళ్ళలో శేషగిరి గారిని అడుగుతున్నా. బ్రదర్, ప్రస్తుతానికి మీకు ఏదైనా ఒక ఆశ, దేవుడు నాకు ఈ ఆశ కూడా నెరవేరిస్తే బాగుండు అని మీకు ఏదైనా ఆశ ఉందా? లేదంటే మీరు ఓపెన్ టు ఆల్, నెక్స్ట్ ఫాస్ట్‌గా చెప్పడానికి సిద్ధంగా ఉండండి. ఎవరైనా పర్లే, యూత్ అయినా. నాకు ఈ ఆశ ఉందండి, దేవుడు దాన్ని తీరిస్తే బాగుండు. దేవుడు మీకు చాలా ఇచ్చారు. మీ బిడ్డల్ని చూసే భాగ్యం ఇచ్చారు. ఇంకా ఏమైనా ఆశ ఉందా? ఇంకే అది. దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తే బాగుండు. మీలో మీ కింద కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఏదైనా మీకు ప్రస్తుతానికి నాకు ఈ ఆశ ఉంది. ఆల్రెడీ ఇంతసేపు విన్నారు కదా! ఇంత టైం తీసుకుంటారా? ఎవరైనా ఒకళ్ళు చెప్పండి ఫైనల్‌గా. చాలు. నాకు మంచి మార్క్స్ వస్తే బాగుండు. మనం అడిగితే అవే మాటలు చెప్తాం. నా కుమార్తెకి త్వరగా పెళ్ళై మంచి అల్లుడొస్తే బాగుండు. నా కుమారుడికి త్వరగా పెళ్ళై మంచి కోడలొస్తే బాగుండు. నా కుమార్తెకు గర్భఫలం ఉంటే బాగుండు. నేనల్లా ఆశపడుతుంది ఒక్కటేనండి, ఏమీ లేదు. దేవుడు నాకు ఒక విశాలమైన మంచి గృహం ఇస్తే బాగుండు. నాకంటూ చాలా అప్పులు ఉన్నాయండి. అప్పులన్నీ తీర్చబడితే నాకు చాలండి. అదొక్కటే ఆశ అని మీరు చెప్తారు. దావీదు ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పి అంత ఇంపార్టెన్స్ ఇస్తూ నేను ఎందుకు మాట్లాడాను అంటే, మీకులాగా నేను దావీదు దగ్గరికి వెళ్ళి, అయ్యా దావీదు, నీకేమైనా ఆశ ఉందా చెప్పు అని ఒకవేళ దావీదు గారిని అడిగితే మీరన్నా తడుముకున్నారేమో, నేనైనా తడుముకుంటానేమో. కానీ దావీదు మాత్రం మధ్యరాత్రిలో లేపి అడిగిన, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము, నీ బలమును నీ ప్రభావమును చూడవలని నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నా. ప్రత్యేకమైన వ్యక్తి కాదా దావీదు? మీకు ఎప్పుడైనా ఈ ఆశ కలిగిందా? నాకు లోపల చాలా ఆశలు ఉంటాయి. నన్ను అడిగితే మీరు నేను అంట, నాకు ఒకటే ఆశ, ప్రభా నీ మందిరం త్వరగా అయితే బాగుండు. నా ఆశలు నాకున్నాయి, మీ ఆశలు మీకున్నాయి. అట్లాగే ఇంకొకరిని ఎవరినైనా, మీరు చాలా టైం తీసుకుంటున్నారు, నేనే చెప్పేస్తా. మిమ్మల్ని ఎవరినైనా మీ జీవిత కాలము మీరు ఎక్కడ ఉండాలని ఇష్టపడుతున్నారు అంటే, ఎక్కడ ఉంటామండి? మా కుటుంబాలతో, మా భార్య బిడ్డలతో, నా భర్త బిడ్డలతో ఉండాలని నేను ఆశపడుతున్నా అంటారు. కానీ దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు నీవు నీ జీవిత కాలం ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నావయ్యా అని అడిగితే,
నా జీవిత కాలం అంతయు నా దేవుని మందిరములో ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నా. నా దేవుని యొద్ద ఒక వరము అడిగాను. నా దేవుని ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును ఉండాలని, నా జీవిత కాలం అంతయు ఆ మందిరములో ఉండాలని. ఏముంది మందిరంలో? మీరు ఎప్పుడు ఒకరోజు వచ్చి మందిరంలో ఉండటం చూడలే. కొద్దిమంది వస్తున్నారు, అప్పుడప్పుడు వచ్చి ప్రే చేసుకొని వెళ్తున్నారు. ప్రతిష్ఠించుకొని ఒక రోజు 2 రోజులు సెలవు పెట్టుకొని అవసరమైతే దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఉండటం. ఆయన మహారాజు అండి. హీఈస్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. నీలాగా నాలాగా సాదా సీదా వ్యక్తి కాదాయన. ఒక మహారాజయ్యుండి నా జీవిత కాలం అంతా కూడా దేవుని మందిరములో ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నా. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా పాపం చేసినప్పుడు, ప్రభువా నన్ను క్షమించయ్యా, నా మనస్ఫూర్తిగా అడుగుతుంది, నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అంటాం మనం. కానీ దావీదు పాపం చేసినప్పుడు దేవుని సన్నిధిలో 51వ కీర్తన మొత్తం రాశాడు. ప్రభువా నా పాపం పోవునట్లు నన్ను కడుగయ్యా, నీ కృప నాపై దిగిరానివయ్యా, నా బాల్య పాపములు నాకు తెలిసే ఉన్నవయ్యా, నా అతిక్రమములు నా ఎదుటే ఉన్నాయి ప్రభా, నన్ను క్షమించయ్యా. హిస్సోపుతో నన్ను కడుగయ్యా, హిమము కంటే తెల్లగా నన్ను కడుగయ్యా, నీ పరిశుద్ధాత్మ నా ఎద్దు నుంచి తీసివేయొద్దయ్యా, నీ రక్షణానందం నాలో మరలా పుట్టించయ్యా. అబ్బా, దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంటికి వెళ్ళి ఒక్కసారి చదవండి ప్లీజ్. అందరూ 51 కీర్తన చదవండి. కీర్తన మొత్తం పశ్చాత్తాపడుతూ, నీలో నాలో పశ్చాత్తాపం ఉందండి. నా దేవుని మహిమ కొరకు నేను చెప్తూ ఉన్నా. ప్రతి ఉదయము దేవుని సన్నిధిలో నేను అడిగే మాట, ప్రభువా నన్ను క్షమించు, నా పాపములు క్షమించు. అదేంటి ప్రతిరోజు అడగాలి? అవసరం లేదు కదా. ఒకసారి అడిగితే దేవుడు ఆల్రెడీ క్షమించి ఎక్కడో సముద్ర అగాధంలో పడేసాను అంటున్నాడు కదా. మళ్ళీ అడగాల్సిన అవసరం ఏముంది అంటారేమో మీరు. దేవుడు క్షమించాక మళ్ళీ జ్ఞాపకం చేసుకోడు ఆయన. కానీ నా హృదయం ఏంటంటే క్షమించాడు ఆయన తెలుసు. నా స్థితి ఏంటో నాకు అర్థమైనప్పుడు నేను అడగకుండా ఉండలేను. దావీదు కూడా పశ్చాత్తాప కీర్తన ఎలా పశ్చాత్తాపడుతున్నారు, ప్రభా నీ ఆత్మ నా యొద్ద నుంచి తీసివేయద్దు. దావీదు ప్రత్యేకమైన వ్యక్తే కాదండి. పొద్దున్నే లెగిసి మీరు చేసే పనేంటి అని మిమ్మల్ని అడిగితే మీకు తెలుసు. పొద్దున్నే లేగంగానే ఏం చేస్తారో. కొంతమంది పొద్దున్నే లేగంగానే ఫోన్ తీసుకుంటారు. ఫోన్ చూడటం అలవాటు. పొద్దున్నే లేగంగానే ఫస్ట్ ఫోన్ తీసుకుంటాం. పొద్దున్నే లేగంగానే ఫస్ట్ లేడీస్కి కిచెన్ గుర్తొస్తుంది. కిచెన్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఇంకా కొంతమంది లేకంగానే న్యూస్ పేపర్ అంటే చాలా ఇష్టం. న్యూస్ పేపర్ చదవటంలో తప్పు లేదండి. వార్తలు మనం తెలుసుకోవాలి ఏం జరుగుతుందని. కానీ ఉదయం లేగంగానే పేపర్ పట్టుకుంటాం. ఉదయం లేగంగానే కాఫీ అలవాటు కొంతమందికి. అయ్యా దావీదు, ఉదయం లేగంగా నువ్వేం చేస్తావయ్యా నాయన అని దావీదుని అడిగితే మనం, దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను చెప్పండి. హల్లెలూయా. వేకువనే నువ్వేం చేస్తావయ్యా దావీదు అంటే, నేను వేకువనే దేవా నా దేవుడువు నీవే, వేకువనే నిన్ను వెతికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలే నేను నా హృదయం ఎంతో ఆశతో పరితపిస్తోందయ్యా. ఇలా చెప్పుకుంటూ పోతే నాకు తెలిసి ఇదే ఒక మెసేజ్ అయిపోద్ది. నేను కట్ చేస్తున్నా. ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చిన మాటలు సింపుల్గా అలా రాసుకున్నా. దావీదు ప్రత్యేకమైన వ్యక్తే కాదా? ఇటువంటి దావీదు రాసిన కీర్తన 25వ కీర్తన. 22 వచనాలు ఉన్నాయి. చాలా త్వరగా ముందుకెళ్దాం. యెహోవా నీ దిక్కునకు చూచిన ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మిక ఉంచున్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గు నొందడు. హేతువు లేకుండా నీ ద్రోహము చేయవారు సిగ్గు నొందుదురు. ఒకసారి అందరు ఇటు చూస్తారా? దావీదు రాసిన కీర్తన. దావీదు అంటూ ఉన్నాడు, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. ఏ దిక్కు చూస్తూ ఉన్నాడు? నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్.
ఏ దిక్కు? తూర్పా, పడమరా, ఉత్తరమా, దక్షిణమా? భూమి మీద మనకు 4 దిక్కులు ఉన్నాయి. మనకేదైనా ఒక అవసరం వచ్చినప్పుడు, ఒక అవసరతలో మనం ఉన్నప్పుడు ఈ 4 దిక్కుల్లో ఏదో ఒక దిక్కు చూస్తామంటే, దిక్కు చూడటం అంటే ఆ దిక్కులో ఎవరో ఉంటారు మనకి. మన అక్కనో, మన అన్నయ్యనో, లేదంటే మనకు సహాయం చేసేవాళ్ళో, మనకు అవసరత రాంగానే ఆ దిక్కునకు మనం చూస్తాం. ఏదో ఒక దిక్కు చూడంగానే ఏదో కొద్దిపాటి సహాయం వస్తది. మనం అనుకున్న సహాయం మనకు రాదు. కొన్నిసార్లు మనం ఎలా ఫీల్ అవుతూ ఉంటామంటే, ప్రభువా నా అక్కను గానీ, లేదంటే నా అన్నయ్యని కానీ, నా తమ్ముడిని కానీ అంత ఉన్నతమైన స్థితిలో నీవు ఉంచావు గదా! నేను ఇంత అవసరతలో ఉంటే, ఇంత బాధపడుతూ ఉంటే, ఇంత వేదన పడుతూ ఉంటే వాళ్ళెందుకు చూడరు? మన దృష్టి ఎక్కడికెళ్ళిపోద్దో తెలుసా? మన బంధువులు సంపన్న స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి మన మనసు ఎళ్ళిపోద్ది. ఈవెన్ నా మనసు కూడా. మేమింత అవసరతలో ఉంటే వాళ్ళెందుకు చేయరు? నేనంట చాలా చెడ్డ మనసండి అది. దావీదు ఈ రోజున నేర్పిస్తున్నాడు, యెహోవా నీ దిక్కునకు నా ఆత్మను ఎత్తికొనుచున్నాను. ఆ సహాయము అక్క, అన్నయ్య, తమ్ముడు దగ్గర నుంచి వచ్చే సహాయం కొద్ది వరకే. కానీ దావీదు మనకు నేర్పిస్తున్నాడు, కొన్నిసార్లు అన్ని దిక్కులు మూయబడతాయి నీకు. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము అన్ని దిక్కులు మూయబడతాయి. సహాయం ఎక్కడి నుంచి నీకు రాదు. అలాంటప్పుడు ఒక దిక్కు నువ్వు గుర్తు చేసుకో. ఆకాశమందు నా దేవుడు ఉన్నాడు, యెహోవా నీ దిక్కునకు నా ఆత్మను ఎత్తుకొనుచున్నా. దావీదు ప్రార్థనే చాలా ప్రత్యేకమైన ప్రార్థన అండి. దావీదు ప్రార్థన, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయము కలుగును. సహాయం అవసరత రాగానే వెంటనే మన మనస్సంతా మనుషుల దగ్గరికి వెళ్ళిపోయింది, ఎవరు సహాయం చేస్తారా అనేసి. 25 వచనంలో, దేవా నా దేవా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రభా నా నమ్మకమంతా, నా విశ్వాసమంతా నీవేనయ్యా. నా నమ్మకమంతా నీవే, నీ వైపే అంటూ ఉన్నాడు. నన్ను సిగ్గుపడనీయకము. నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడునూ సిగ్గునొందడు. మీకు తెలుసా అండి, దేవుని సన్నిధిలో ఎంతకాలం మీరు కనిపెట్టుకొని ఉన్నారు? దేవుని సన్నిధిలో దేని నిమిత్తం ఎంతకాలం మీరు కనిపెట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు? దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన కొరకు కనిపెట్టుకొని వారిలో ఎవరునూ సిగ్గునొందరు. దావీదు అంటూ ఉన్నాడు, ప్రభా నన్ను సిగ్గుపడనీయొద్దయ్యా, నా శత్రువులందరి ఎదుట నన్ను సిగ్గుపడనీయొద్దు ప్రభా అంటూ, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవరునూ సిగ్గునొందరు. ఎంత విశ్వాస సహితమైన మాట అండి ఈ మాట. నా దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు, చాలా చోట్ల నీవు సిగ్గుపరచబడ్డావు కదా. నీ బంధువుల ఎదుటే నీవు అవమాన పాలయ్యావు, సిగ్గు పాలయ్యావు. నీ రక్త సంబంధుల ఎదుటే నీవు సిగ్గు పాలయ్యావు. నీ యొక్క జాబ్లో నీవు సిగ్గుపాలయ్యావు. నీకేం తెలుసు, నీకేం తెలియదుగా అన్న పైన అధికారులు అంటూ ఉంటే నలుగురు ముందు మనకు సిగ్గు అవమానమా కాదా? అనేక చోట్ల సిగ్గుపరచబడ్డామేమో, కానీ మన దేవుడు అంటూ ఉన్నాడు, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరు. నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునొందరు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని వైపు చూసే బిడ్డలమైతే, ఆయన దిక్కు వైపు మనం చూసే బిడ్డలమైతే దేవుని సహాయము ఖచ్చితంగా మనకు వస్తుంది. 4-5 వచనాలు చదువుదాం. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. హల్లెలూయా. ప్రతి క్రైస్తవ విశ్వాసి ప్రతి దినము, నేనంటాను ప్రతి దినము చేయాల్సిన ప్రార్థన అండి ఇది. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు, యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము, నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. నేను అడుగుతూ ఉన్నా, మీరు ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేశారా? ఇలాంటి ప్రార్థన మీరు ఎప్పుడైనా చేశారా? ప్రభా నీ మార్గాలు నాకు చూపించయ్యా, అయ్యా నీ త్రోవలు నాకు తేటగా చూపించయ్యా. ప్రభా నేను ఇదిగో నడుస్తూ ఉన్నాను, నీ ఉపదేశాన్ని అనుసరించాలి. ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరెవరినో ఫాలో అవుతూ ఉంటాం, వాళ్ళలాగా ఉండాలని, వాళ్ళలాగా డ్రెస్అప్ అవ్వాలని.
కానీ దావీదు అంటూ ఉన్నాడు, నీ వాక్యమును అనుసరింపచేసి నీ ఉపదేశం నాకు బోధించు. అందరూ ఈ ప్రార్థన చేయలేరండి. నాకు ఇష్టమైంది ఆ మార్గంలో నేను వెళ్తాను. దేవుని సహాయం అడగాల్సిన అవసరం ఏముంది? వెళ్ళు, నీ మార్గంలో నీకు ఇష్టమైంది కాబట్టి నువ్వు వెళ్ళు. రేపొద్దున నీకు ఇష్టమైన మార్గాన్ని నువ్వు కోరుకొని ఏడ్చి 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 మళ్ళీ నువ్వు ఆఖరికి దేవుని దగ్గరికి తిరిగి రావాల్సిందే. యూటర్న్ తీసుకొని రావాలి. ఆ యూటర్న్ తీసుకొని వచ్చిన సమయం అంతా నీ జీవితంలో వృధా అయిపోద్ది కదా. దావీదులాగా మనం ప్రార్థన చేస్తే, ప్రభా నీ మార్గాలు నాకు బయలుపరచు. మోషే అంటూ ఉన్నాడు, ఎల్లు నీవు ఈ ప్రజల్ని తీసుకెళ్ళంటే, ప్రభా ఈ 10 లక్షల మందిని తీసుకెళ్ళమంటున్నావు, అయితే నేను నీతో రాను అంటూ ఉన్నాను. నేను వెళ్ళనయ్యా, నువ్వు నాతో రాకపోతే. నీ మార్గము నాకు కనపడకపోతే నేను ఎలా వెళ్ళాలి ఈ 10 లక్షల మంది జనాన్ని తీసుకొని? ప్రభా నువ్వు రాకుంటే వెళ్ళనయ్యా, నీ సన్నిధి రాకుంటే నేను వెళ్ళను. భక్తులు దేవుని మార్గాల్ని ఎంతగా కోరుకున్నారో చూడు. మీరు కూడా ప్రతిరోజు మనం ఈ ప్రార్థన, ప్రభా నీ మార్గాలు నాకు తెలియపరచయ్యా. అదే వచనంలోనే దినమెల్లా నీ కొరకు, దినమెల్లా నీ కొరకు, దినమెల్లా నీ కొరకు. ఎందుకని 3 సార్లు చదివించానంటే ఈ మాట, దావీదు ఆ మాట చెప్పడంలో ట్రూత్ ఉంది ఖచ్చితంగా. కొన్నిసార్లు అన్ని మాటలు చెప్తాం, మనం అన్నీ చేయలేం. నేను కూడా చాలా స్ట్రాంగ్గా పులిపీటి నుంచి చాలా మాటలు చెప్తా, కానీ అందులో చేసే కొన్ని ఉండొచ్చేమో. కానీ దావీదు దినమునకు 7 మార్లు దేవుని స్తుతించాడంట. దినమునకు 7 సార్లు దేవుని స్తుతించాడు. దినమునకు 3 సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించాడంటే ఒక క్రమమైన జీవితం కలిగి ఉంది ఆయనకి. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచును. బెన్హిన్ గారు మీకు తెలుసు చాలా మందికి. ఆ బెన్హిన్ గారంట ఉదయం లేవంగానే గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అనేవాళ్ళంట. తర్వాత బయటికి వెళ్తూ ఉంటే, హోలీ స్పిరిట్ నాతో కూడా రండి, నేను బయటికి వెళ్తున్నాను అనేవాళ్ళంట. ఏదైనా ప్రీచింగ్ ఉంటే, మీటింగ్ ఉంటే, కమ్ విల్ ప్రీచ్ అని అడిగేవాళ్ళంట హోలీ స్పిరిట్ గారిని. ప్రభా రండి అయ్యా మనం బోధిద్దాం అంటే, ప్రతి దినము ఆల్మోస్ట్ దినమంతా కూడా దేవునితో ఉండేవాళ్ళంట, రోజంతా కూడా. అలాంటి అనుభవం మనకుందా? ఎప్పుడైనా రోజంతా అవసరం, మనకి ఖాళీగా ఉన్నప్పుడు దేవుని గుర్తు చేసుకునే సమయం మనకుందా? ప్రభుని స్తుతించి ఆరాధించే అవకాశము మనకుందా? 7వ వచనం, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనుకము, యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. కోమలి ఎప్పుడూ ఒక ప్రేయర్ చేస్తూ ఉంటుంది, నాకు అది నచ్చింది. నాకు ఆ వర్డ్ ఎక్కువ రాదు. ప్రభా నువ్వు జ్ఞాపకంలో నన్ను ఉంచుకో, నీ జ్ఞాపకంలో నన్ను ఉంచుకోవా ప్రభా అంటూ ఉంటుంది. ఫస్ట్లో నాకు కొత్తగా అనిపించేది, ఏంటా ఈ వర్డ్ ఇలా ఉంది అనుకునేదాన్ని. దావీదు అంటూ ఉన్నాడు, నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకో. పాపములేంటి, అతిక్రమములేంటి? తెలియక చేసేవి పాపములు, అతిక్రమములు తెలియక చేసేవి కాదు, తెలిసి చేసేవి. క్రమాన్ని అతిక్రమించడమే అతిక్రమములు. దావీదు దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, ప్రభా నా పాపములు నా అతిక్రమములు నీ సన్నిధిలో మన్నించయ్యా. 8, 9, 10 వచనాలు ఒకసారి చదువుదాం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యమయములై ఉన్నవి. చాలండి. దేవుడు ఎవరికి తన మార్గాల్ని బోధిస్తాడు? మనం ఇందాక అనుకుంటూ ఉన్నాం, దావీదు అడుగుతున్నాడు, ప్రభా నీ మార్గాలు నాకు తేటపరచయ్యా, నీ యొక్క మార్గములు నాకు చూపించయ్యా, నేను అందులో నడవటానికి అని అడుగుతూ ఉన్నాడు. దావీదు ఇక్కడ చెప్తూ ఉన్న ఈ మాటలు ఏంటంటే, దేవుడు తన మార్గాల్ని ఎవరికి బయలుపరుస్తాడు, దేవుడు తన మార్గములను ఎవరికి చూపిస్తాడు, దేవుడు తన మార్గములను అందరికీ చూపించడు. ఇక్కడ ఒక మాట, దేవుడు తన మార్గములను పాపులకు ఉపదేశిస్తాడంట. ఇదేంటండి? ఎందుకు పాపులకు ఉపదేశిస్తాడు అని మనం ఆలోచిస్తే, ఆయన ఉత్తముడు కాబట్టి, ఆయన యథార్థవంతుడు కాబట్టి, ఆయన మంచి దేవుడు కాబట్టి పాపుల్ని ప్రేమిస్తాడు. ఈ దేవునిలోనికి వచ్చిన తర్వాత ఈ మాట నన్ను చాలా ఆకర్షించింది.
ప్రభువుని నమ్మిన తర్వాత ఈ మాట నన్ను చాలా పట్టుకుంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. హల్లెలూయా. నేను పాపులనే పిలువ వచ్చి తిని, కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడండి. ఎందుకు పాపులకే బయలుపరుచుకుంటాడు ఆయనకి అంటే, ఆయన మంచివాడు కాబట్టి, ఆ మంచివాడు కాబట్టి తన మార్గంలోనికి వారిని ఆకర్షించటానికి, ఆ పాపం నుంచి విడిపించడానికి పాపులకు తన మార్గాల్ని తెలియజేస్తాడంట. తర్వాత దీనులను ఆయన నడిపిస్తాడంట. ప్రభా నన్ను నడిపించు అని అడిగితే అందరినీ నడిపించాడు, కానీ దీనులకు మాత్రమే ఆయన నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన దీనుడు, ఆయన సాత్వికుడు గనుక ఆయన పిల్లలు కూడా అలాగున్నప్పుడు, దీనులుగా సాత్వికులుగా మనం ఉన్నప్పుడు ఆయన నడిపిస్తాడు. మనం అడగాల్సిన అవసరం కూడా లేదు అనుకుంటా నేను, ప్రభా నన్ను నడిపించయ్యా అనేసి. మనం ఎప్పుడైతే మన మన ఇదిలో మనం హంబుల్గా దీనులుగా ఉంటామో దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడంట. మూడవదిగా ఎవరికి తన మార్గాల్ని దేవుడు బోధిస్తాడు అంటే, యెహోవా యందలి భయభక్తులు కలిగిన వారికి ఆయన మార్గాన్ని బోధిస్తాడంట. హల్లెలూయా. ఈ విధంగా దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే దీనులుగా ఉంటామో దేవుడు ఆయన మార్గములన్నీ మనకి బోధిస్తాడు. ఇంకా అవన్నీ ఆ మాటలన్నీ వదిలేస్తున్నాం, మనకు తెలుసు. దేవుడు దావీదు దేవుని సన్నిధిలో దావీదు చేసిన ప్రతి పాపాన్ని కూడా ఒప్పుకుంటూ ఉన్నాడు. ఆఖరి వచనము, నీ కొరకు నేను కనిపెట్టుచు ఉన్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక. నీ కొరకు నేను కనిపెట్టుచు ఉన్నాను. ఆఖరిగా నేను ఇంకా క్లోజ్ చేస్తున్న బైబిల్ ఒకసారి చూడండి. నీ కొరకు నేను కనిపెట్టుచు ఉన్నాను. దేవుని కొరకు మనము కనిపెట్టే బిడ్డలమైతే, మళ్ళీ చెప్తున్నా, దేవుని కొరకు దేవుని సన్నిధిలో మనము కనిపెట్టే బిడ్డలమైతే, ఇద్దరు వ్యక్తులు మనతో ఎప్పుడూ వస్తూ ఉంటారంట, మనల్ని ఫాలో అవుతూ ఉంటారు. ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు అని మనం ఆలోచిస్తే, యథార్థతయు నిర్దోషత్వమును. దేవుని కోసం మనం కనిపెట్టే బిడ్డలమైతే, దేవుని సన్నిధిలో వేచి ఉండే బిడ్డలమైతే, యథార్థత అనే వ్యక్తి మనతో ఉంటాడంట. యథార్థత అనే వ్యక్తి మనతో ఉంటే ఏం జరిగిద్ది అని మీరు అడగొచ్చు. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా చాలు. దేవుని సన్నిధిలో కనిపెట్టే బిడ్డలుగా మీరుంటే, దేనికోసం కనిపెడుతున్నారో మీకే తెలుసు, దేనికోసం వేచి ఉన్నారో మీకు తెలుసు, ఏ మేలు జరగాలని ఉన్నారో, ఏది బాగవ్వాలని ఉన్నారో, మీ కుటుంబంలో మీకు ఏది కొరతగా అనిపిస్తూ ఉందో ఆ విషయంలో దేవుని సన్నిధిలో కనిపెట్టే బిడ్డలైతే యథార్థత అనే వ్యక్తి వస్తాడు, నిర్దోషత్వం అనే ఒక వ్యక్తి కూడా వస్తాడు. దానియేలు దర్యావేషు రాజు వచ్చి అడుగుతూ ఉన్నాడు, నీ దేవుడు జీవం కలిగిన దేవుడు నిన్ను కాపాడగలిగినా అని దర్యావేషు రాజు దానియేలుతో అంటూ ఉంటే, దానియేలు అన్న ఒక మంచి మాట, రాజు చిరంజీవి అగునుగాక, నా దేవుని సన్నిధిలో నేను నిర్దోషంగా ఉన్నాను గనుక నా దేవుడు నాకు దూత నంపించి ఈ సింహాల బోన్లో నుంచి నన్ను తప్పించాడు. ఆ నిర్దోషం అనే వ్యక్తి నీతో వస్తే, నువ్వు దేనికోసం వేచి ఉన్నావో ఆ దేవుని దూత నీకు ఆన్సర్ తీసుకొని వస్తుంది. దేవుని సన్నిధిలో కనిపెడదాం. ఇంకా ఎంతకాలం నేను కనిపెట్టాలి, దేవుని కార్యం జరగటానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది ఏమో, ఎన్ని సంవత్సరాలైనా పట్టొచ్చు, దేవుడు ఇప్పటికిప్పుడైనా చేయొచ్చు. దేవుని సన్నిధిలో కనిపెడితే దేవుడు తప్పకుండా చేస్తాడు. 38 సంవత్సరాలు కనిపెట్టలేదండి ఆయన. 38 సంవత్సరాలు కనిపెట్టి అక్కడే పడుంటే దేవుడు వెళ్ళి ఆశ్చర్యంగా ఒక మాట అంటున్నాడు, స్వస్థపడగోరుచున్నావా అంటూ ఉన్నాడు ఆయన. అసలు అక్కడ మాట్లాడాల్సిన మాట చూడండి, ఆశ్చర్యంగా ఉంది. నువ్వు స్వస్థపడగోరుచున్నావా అంటే ఆయన అర్థం ఏంటంటే, అయ్యా నువ్వు 38 సంవత్సరాల నుంచి ఇక్కడ పడ్డావు కదా, నీకు స్వస్థ జరగలేదు కదా, మరి నీలో ఇంకా విశ్వాసం ఉందా? స్వస్థపడగోరుచున్నావా? అవునయ్యా అంటాడు ఆయన. 38 సంవత్సరాలు తన ఓపిక సహనము కోల్పోలేదు. ఏదో ఒక రోజు నా దేవుడు వస్తాడు, ఏదో ఒక రోజున నేను కనిపెట్టే ఈ యొక్క సమస్య దేవుడు తప్పకుండా తీరుస్తాడు అనే ఆశ కలిగి ఉన్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు మన హృదయ వాంఛ తీర్చి మనం కనిపెట్టే వాటన్నిటిని మన ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.